జిల్లా తల్లాడు మండలం బిల్లిపాడు వెంకటగిరికి సంబంధించిన ఘరానా మోసగాడు తన సొంత కుటుంబ సభ్యుల్ని, తల్లుల్ని, పెద్దమ్మల్ని, పిన్నామల్ని మోసం చేసిన వీర గనుడు గుంజి గురవయ్య అంటూ గుంజి గురవయ్యపై, రమాదేవిపై, కృష్ణయ్య వెంకటేష్పై ఈరోజు స్థానిక నాగేశ్వరరావుపై ఈరోజు స్థానిక మండల తహసీల్దార్ గారి దగ్గర ఫిర్యాదు చేసేందుకు బాధితులు వచ్చారు. అసలు వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది? ఈ గురవయ్య అనేటోడు ఎంతమందిని మోసం చేస్తాడు? ఈ మోసగాడికి చెక్ పెట్టే అవసరం ఉందా లేదా? ప్రభుత్వం కూడా వీళ్ళని అలాగే చూస్తూ ఉంటుందా? మరి అసలు వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది అనేది వీరి మాటల్లోనే విందాం. అమ్మ, నీ పేరేంటి? నీకేం అన్యాయం జరిగింది? నీ పేరేంటి? నీకేం అన్యాయం జరిగింది? పెద్దగా మా నాన్న ఆస్తి మాకు పెట్టకుండా మక్కయ్య కొడుకులు రాయించుకున్నారు. ఎవరు వాళ్ళు రాయించుకుంది? గుంజి గురవయ్య భార్య పేరు మీద రాశారు, గుంజి రామాదేవి పేరు మీద. అసలు ఈ ఆస్తి ఎవరిది? మా నాన్నది, మా గురవయ్యది. మీ నాన్న పేరు చింతల గురవయ్య, చింతల కోటమ్మ. వాళ్ళకి ఎంతమంది సంతానం? 8 మంది. ఈ 8 మందికి సంబంధం లేకుండా వీళ్ళు ఎక్కించుకున్నారు. దీని మీద మీరు కోర్టుకి, పోలీస్ స్టేషన్ పోయారా? కోర్టుకు పోయినాం. కోర్టుకు పోయి కోర్టులో వేసుకున్నాం. మూడు సంవత్సరాలు అవుతుంది. నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినా కానీ మమ్మల్ని ఏం చేయలేరు. మీరేం చేస్తారు, మీరేం చేసుకుంటారో చేసుకోబోండి అంటున్నారు. అందుకని అమ్మారావు గారు ఫిర్యాదు చేద్దామని వచ్చినాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో, గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ పాలనలో ధరణి అనే దరిద్రపు దుర్మార్గపు వ్యాప్ తీసుకొచ్చి ఆ ధరణిలోని ఇటువంటి అమాయకులకి ఏదో ఒక సాదా బైనామా కాగితం పెట్టినా కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇటువంటి వాళ్ళని ఎత్తిన చేపెట్టి దొంగ పాసు పుస్తకాలు పొంది మాకు పాసు పుస్తకం అనే పాసుపత అస్త్రం ఉందని చెప్పేసి కోర్టుకు పోయి అనేక ఇబ్బందులు పెడుతున్న ఇటువంటి దొంగలు అనేకులు. ఇటువంటి దొంగలు చేసిన అన్యాయం ఏంటో మరో మహిళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేంటి? నీకేమన్యాయం జరిగింది? నా పేరు ఆదమ్మ. అక్కడ చూస్తుంది. మా నాన్న చింతల గురవయ్యకి పేరుతో పెట్టుకొని మా అక్క పిల్లగాళ్ళే తింటున్నారు. మాకుండగా మాకు అందరికి కౌలు ఇచ్చింది. ఇప్పుడు ఆ కౌలు కూడా లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోకుండా అన్నారు. అదేవిధంగా మరో బాధితురాలు ఉన్నారు. ఇక్కడ భద్రాచలం నుంచి వచ్చారు. ఆమె కూడా ఈ గురవయ్యకి పెద్దమ్మ పిన్నామైంది. ఈ గురవయ్య అనేక మందిని మహిళలను మోసం చేయటమే కాదు, ఇటువంటి సొంత కుటుంబాలనే మోసం చేసిండు అంటూ ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆ మాటలో అమ్మకి ఏమన్యాయం జరిగింది చెప్పండి. మా అమ్మ మా నాన్న చంపాలి. నమస్కారం అండి విలేకరుల గారికి. మా అమ్మ మా నాన్న చంపాల్సిన ఆస్తి అంతా మా అక్క కొడుకులు రాపించుకున్నారు సార్. కోడలతో రాపించారు సార్. కోడలకి తర్వాత మళ్ళీ ఈ నెలలోనే కొడుకుల పేరు మీద మళ్ళీ పెద్ద కొడుకు, నడుపు కొడుకు పేరు మీద రాపించారు సార్. ఇళ్ల స్థలం ఉంది, పొలం ఉంది, అదంతా వాళ్ళే అనుభవిస్తున్నారు. కానీ మాకేం పెట్టట్లేదు సార్. అసలు అమ్మారావు గారికి నమస్కారం సార్. మాకు అసలు ఏమి పెట్టట్లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇచ్చే తింటామంటున్నారు సార్. మేము ఎట్టే తింటాం, మాకు సంబంధం లేదు. మీరెవరో మేమెవరో, మేము గుంజాళ్ళం, మీరు చింతలోళ్ళు అని అంటున్నారు. మరి చింతలోళ్ళు సంపాదించిన ఆస్తి వాళ్ళు ఎందుకు తినాలి సార్? వాళ్ళు చల్ల నరసమ్మ కూడా ఆస్తిలో వాటా తీసుకుంది. మేము సొంత వాళ్ళమే తీసుకోలేదు, మనవరాళ్ళే తీసుకున్నారు సార్. బిడ్డలకైతే ఏమీ లేదు, మీరు వెళ్ళిపోండి, మీకు మాకు సంబంధం లేదు అంటున్నారు సార్. ఊళ్ళోకి వస్తే కొడతాం తిడతామని కోతలు పిచ్చి గోస్తాం సార్. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? ఇప్పుడు మేము 3 రోజులు అయింది సార్ వచ్చి. 3 రోజులు మంచి ఆడా ఏడా ఉంటున్నాం. మాకు ఇల్లు నీట్లేదు, దుక్కి దున్నటానికి ట్రాక్టర్ నీట్లేదు, ఏమి ఇయ్యొద్దు. వాళ్ళని ఊళ్ళోకి వస్తే కొడుతున్నట్టు సార్. ఊళ్ళోకి వస్తే కొడుతున్నాం. ఇది ఇప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ భూములు కూడా దగ్గర లేరని చెప్పేసి అనేక విధాలుగా ఎంతో మంది ఇలా గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఎక్కించుకొని ఇటువంటి అమాయకులు నేర్పిస్తున్నారు. సదరు అధికారులు తక్షణమే ఇటువంటిది గమనించి వీరికి న్యాయం చేయాలని ఈ యొక్క బాధితులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రోహిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, తల్లడ, ఖమ్మం జిల్లా, తెలంగాణ. వీళ్ళు 8 మంది అక్క చెల్లెళ్ళు. 8 మందిలో ఒక అక్క, 2 చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళు ఒక ఆవిడ కొడుకు మొత్తం వీళ్ళకి రావాల్సిన భూమి కూడా పాస్బుక్ చేసుకోవడం జరిగిందని వాళ్ళు ఫిర్యాదు చేశారు. మనం ఇప్పుడు ఏంటంటే కొత్తగా ధరణిలో జరిగిన పాస్ పుస్తకాలు మనం వచ్చే సంవత్సరం 14 ఎవరికైనా కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీఓ గారికి అప్లై చేసుకుంటే గుంజి కొరవైపై, గుంజి కొరవైపై, గుంజి రమణపై, గుంజి పట్నపై, గుంజి నాగేశ్వరరావుపై
చర్యలు తీసుకోవాలి.